హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా ఫీజు అప్లై చేయాలి, ఫీజు కట్టాలనేది చూద్దాం. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉంటుంది. అందులో ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ క్లిక్ చేయండి. ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవగానే ఇందులో లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూపిస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, టైం టేబుల్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ మీరు 2020, 2022 మధ్యలో ఉన్నటువంటి పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ చూపిస్తుంది. అలాగనే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 2020, 2023 సంబంధించిన వాళ్ళైతే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ క్యాండిడేట్స్ 2023 పీజీ చదువుతున్నట్టు ఉంటుంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదవండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలంలో పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎవరైనా ప్రాక్టికల్ పేపర్స్, వైవా లేకపోతే వాయిస్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సపరేట్గా ఏముండదు, అన్నీ ఒకటే అప్లికేషన్లో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ సంబంధించి ఎవరైనా మీకు సంబంధించి అప్లికేషన్ పెట్టినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ఫెయిల్డ్ పేపర్స్ లేదా తప్పుగా పేపర్లు ఏమైనా ఎంట్రీ చేసినట్లయితే వాటిని ముందే వెరిఫై చేసుకోవాలి. ముందే వెరిఫై ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎప్పుడు ఫీజు పేమెంట్ చేయకముందు మనం ఎన్నిసార్లైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 3లో ఏ ఉంటుంది చూడండి, అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్లో ఆల్రెడీ అప్లై చేసి ఏదైనా మిస్టేక్స్ పేపర్లో ఏమైనా మిస్టేక్ పడ్డా, ఒక పేపర్ అప్లై చేయడం ఇంకో పేపరు లేదా సప్లిమెంటరీ పేపరు దాన్ని మళ్ళీ అప్లై చేయడం, అలాంటి ఏమైనా మార్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మనం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా ఉండేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్ చేయండి. మెయిల్ ఐడి ఇచ్చారు, మెయిల్ ఐడికి కూడా చేయండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి, లాస్ట్ 8 డిజిట్స్. ఇక్కడ ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ పేపర్స్ చూపిస్తుంటాయి. పేపర్ 1, 2, 3 మీకు సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించి మీ ఏ కోర్సు ఉన్నాయో ఆ కోర్సుకి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ మీరు ఫ్రెష్గా అప్లై చేసిన వాళ్ళైతే పేపర్లు ఇలా క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మీరు సెకండ్ ఇయర్ వాళ్ళైనా సరే ఫస్ట్ ఇయర్ పేపర్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటాయి అంటే ఏమైనా సప్లై రాసుకోవాలనుకున్నా సప్లై రాసుకోవచ్చు. దానికి సంబంధించి ఏ పేపర్ అయితే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ ఆగిపోయింది అనుకోండి, ఫస్ట్ పేపర్ వరకు క్లిక్ చేయండి. సెకండ్ పేపర్స్ ఇవన్నీ చూపించినా వదిలేసేయండి. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన దాన్ని మాత్రమే చెక్ బాక్స్ నింపి సబ్మిట్ కొట్టండి. దానికి మాత్రం ఫీజు తీసుకుంటారు, దానికి మాత్రం మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు బై మిస్టేక్లో సెకండ్ అని అప్లై చేశారు. ఈ సెకండ్ అని అప్లై అంటే మీరు ఆల్రెడీ పాస్ అయిన పేపర్ని మళ్ళీ అప్లై చేయడం జరిగి అనుకోకుండా మీరు అప్లై చేసేసరికి మీకు దాన్ని ఎలా మోడిఫై చేసుకోవాలి అనేది ఎట్లయితే చూద్దాం. లాగిన్ పేజ్లోకి వెళ్ళండి. లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఇలా హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్. ఎవరైనా ఇంతకుముందే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా, అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది మీ ఫోటో పక్కన. ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిషన్ అయితే ఇక్కడ చూడండి, మనకి ఏమైనా మొబైల్ నెంబర్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే మొబైల్ నెంబర్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పేపర్స్ ఉన్నాయి కదా, మనం పేపర్స్ ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఎంటీ కనపడతాయి. ఎంటీ కనపడినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏవైతే పేపర్ ఉందో ఆ పేపర్ వరకు మనం అప్లై చేసుకొని మిగిలిన పేపర్ని ఎంటీగా వదిలేసేయాలి. ఇందాక చెప్పుకున్నట్లు పాస్ అయిన పేపర్ని మళ్ళీ అప్లై చేయడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్గా రాసేవాళ్ళు బై మిస్టేక్లో ఒకటి మిస్ చేసిన, అంటే ఒక పేపర్ని మిస్ చేసిన
ఇలా మనం ఏం చేసేయచ్చు అంటే అప్డేట్లో మనం సెట్ చేసుకోవచ్చు, అన్ని పేపర్లు సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫీజు పేమెంట్ చేయనంత వరకు ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఇలా లాగిన్ అయ్యి ఇలా మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ పెయిడ్ చేసామంటే, వన్స్ డబ్బులు కట్టేసామంటే ఇంకా అప్డేట్ అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ కరెక్ట్గా అప్డేట్ చేసేసి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి రెడీగా ఉన్నారు. దానికి సంబంధించి ఎట్లా చూద్దాము. దానికి సంబంధించి ఫీజు కట్టడానికి పే త్రూ క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర మీరు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్లు అడుగుతుంటుంది. అప్లికేషన్ నెంబరు, పేమెంటు, ఏ ఎగ్జామ్కి సంబంధించి, అడ్మిషన్ నెంబరు, టోటల్ ఫీ అనేది చూపిస్తుంది. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సంబంధించి ప్రాసెస్ అడుగుతుంది. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏ కార్డు అయినా సరే కార్డు సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పే కొట్టేసేయండి. పే అని కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఏ కార్డు అయినా అవుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలాంటివన్నీ యూజ్ అవుతుంది. ఇలా ఇంతటితోటి మీరు ఫీజు పేమెంట్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.